ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజు మనము బైబిల్లోని ఆదికాండము 17వ అధ్యాయము 20వ వచనంను ధ్యానం చేసుకుందాం. మన జీవితంలో కొన్నిసార్లు మన సొంత తెలివితో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ తర్వాత వాటి వల్ల వచ్చే సమస్యలను చూసి ఆందోళన పడుతుంటాం. అబ్రహాం జీవితంలో కూడా అలాగే జరిగింది. దేవుడు అతనికి ఇస్సాకు అనే కుమారుడిని ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ అప్పటికే అబ్రహాముకు హాగర్ ద్వారా ఇస్మాయేలు అనే కుమారుడు ఉన్నాడు. అబ్రహాము మనస్సులో నా పెద్ద కొడుకైన ఇస్మాయేలు పరిస్థితి ఏంటి, వాడు బాగుంటాడా అనే బాధ ఉండిపోయింది. అందుకే అబ్రహాము దేవుని ఎదుట ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతికితే చాలు అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు దేవుడు ఇచ్చిన అద్భుతమైన సమాధానమే ఈ వచనం. ఆదికాండము 17వ అధ్యాయము 20వ వచనము. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను. అతడు 12 మంది రాజులను కనును. అతనిని గొప్ప జనముగా చేసెదను. ఈ వచనం నుండి మనము 3 విషయాలను నేర్చుకోవచ్చు. దేవుడు మన మొరను ఆలకించే దేవుడు. అబ్రహాము తన కొడుకు ఇష్మాయేలు గురించి బాధపడుతూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు మొదటగా నీవు చేసిన విన్నపమును నేను ఆలకించితిని అన్నాడు. మన దేవుడు మన హృదయ వేదనను, మన ప్రార్థనను నిర్లక్ష్యం చేసేవాడు కాదు. ఇష్మాయేలు దేవుని వాగ్దాన పుత్రుడు కాకపోయినా అబ్రహాము పడుతున్న తండ్రి ఆరాటాన్ని దేవుడు చూశాడు. ఆయన ప్రార్థనను ఆలకించాడు. మన జీవితాల్లో కూడా మనం ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం. ఆ పొరపాట్ల వల్ల సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నా ప్రార్థన వినడేమో అని భయపడుతుంటాము. కానీ దేవుడు మన పశ్చాత్తాపాన్ని, మన కన్నీళ్లను చూసి జాలిపడే దేవుడు. ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. అర్హత లేకపోయినా ఆశీర్వదించే దేవుడు. దేవుని ముఖ్యమైన ఆశీర్వాదం ఇస్సాకుతోనే ఉంది. అయినప్పటికీ అబ్రహాము ప్రార్థనను బట్టి దేవుడు ఇష్మాయేలును కూడా ఆశీర్వదించాడు. ఇష్మాయేలుకు సంతానాన్ని ఇస్తానని, వాని నుండి 12 మంది రాజులు వస్తారని, వానిని ఒక గొప్ప జనముగా మారుస్తానని దేవుడు మాట ఇచ్చాడు. ఇది దేవుని గొప్ప కృప. మన కుటుంబాలలో కూడా మన పిల్లలు ఒక్కోసారి దేవుని మార్గంలో నడవకుండా తప్పుదారి పట్టవచ్చు. అటువంటప్పుడు తల్లిదండ్రులుగా మనం నిరాశ పడకూడదు. అబ్రహాము వలె మోకరిల్లి ప్రార్థిస్తే మన ప్రార్థనను బట్టి దేవుడు మన పిల్లల మీద కూడా తన కృపను చూపిస్తాడు. వారిని నశించిపోకుండా ఆశీర్వదిస్తాడు. మన పొరపాట్లను కూడా మేలుగా మార్చే దేవుడు. నిజానికి ఇష్మాయేలు పుట్టడం అనేది అబ్రహాము సారాల సొంత తొందరపాటు వల్ల జరిగింది. అది దేవుని అసలు ప్రణాళిక కాదు. కానీ మానవుడు చేసిన ఆ పొరపాటును కూడా దేవుడు శాపంగా మార్చలేదు. దేవుడు ఆ పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకొని ఇష్మాయేలుకు కూడా ఒక గొప్ప భవిష్యత్తును ఇచ్చాడు. మన ఉద్యోగాలలో, వ్యాపారాలలో లేదా కుటుంబాలలో మన పొరపాట్ల వల్ల నష్టాలు వచ్చినప్పుడు దేవుని వైపు చూడాలి. సమస్తాన్ని మేలుకరంగా మార్చగల శక్తి ఒక్క దేవునికి మాత్రమే ఉంది. ఈ రోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ గతకాలపు పొరపాట్లను తలుచుకుని బాధపడటం కంటే దేవుని కృపను నమ్మండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి భయపడకుండా దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించండి. దేవుడు మీ ప్రార్థనలను ఆలకిస్తాడని పూర్తిగా నమ్మకంతో ఉండండి. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవు, ఆదరణకర్తవు, సమాధానకర్తవు అయిన నీ కృపాసనం చెంతకు చేరి నిన్ను ఆరాధించుకొనుచున్నాము. దేవా, మా తలంపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా మీకు విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని, అతిక్రమాన్ని మీ సన్నిధిలో ఒప్పుకొనుచున్నాము. మీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచమని వేడుకొనుచున్నాము. తండ్రి, మానసిక వేదన ప్రతికూల ఆలోచనలతో నెమ్మది లేక నలిగిపోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయాలలో మీ సమాధానాన్ని నింపి నూతన ఉత్సాహంతో ముందుకు సాగే కృపను దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న యువతీ యువకులకు, ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ద్వారాలు తెరిచి వారు చేసే పనులలో నమ్మకంగా ఉండేలా ఆశీర్వదించండి.
సొంత ఇల్లు లేక ఇంటి కొరకు కన్నీరు కార్చున్న బిడ్డల మొరను ఆలకించి వారు సొంత ఇల్లు కట్టుకోవడానికి కావలసిన ప్రతి వనరుని, ఆర్థిక సహాయాన్ని ఆకాశపు వాకిండను విప్పి దయచేయమని బ్రతిమాలుకొనుచున్నాము. దీర్ఘకాలిక వ్యాధులతో, బలహీనతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ గాయపడిన హస్తంతో తాకండి. యెహోవా రాఫాగా వారి శరీరాలలో ఉన్న సమస్త అనారోగ్యాలను తొలగించి స్వస్థతను, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాము. గర్భఫలము లేక ఎంతో కాలంగా నిరీక్షిస్తున్న బిడ్డల గర్భాలను తెరవండి. అబ్రహాము సారాలను ఆశీర్వదించినట్లు వారి నిరీక్షణను ఫలింపజేసి త్వరలో వారి ఇంట్లో సంతోషాన్ని, సంతాన భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల బాధలతో సతమతమవుతున్న కుటుంబాలను కటాక్షించండి. వారి కొరతలన్నింటినీ తీర్చి వారు చేసే ప్రతి పనిని ఆశీర్వదించి అప్పుల ఊబి నుండి త్వరగా బయటపడే మార్గాలను సరళం చేయమని బ్రతిమాలుకొనుచున్నాము. ఏదైనా కారణాల చేత విడిపోయినా భార్యాభర్తలను, కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఎంతో కాలంగా ఎడబాటులో ఉండి ఆవేదన అనుభవిస్తున్న హృదయాలను మార్చండి. వారి మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించి పిల్లలతో కలిసి మళ్లీ ఐక్యతతో, సమాధానంతో జీవించేలా కుటుంబాన్ని కలపండి. ప్రభువా, ప్రతి కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగించుకొనుచున్నాము. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను, ఐక్యతను స్థిరపరచండి. పిల్లల చదువులను ఆశీర్వదించి వారి భవిష్యత్తును ఉన్నతంగా ఉంచండి. తల్లిదండ్రుల ప్రయాసలను ఫలింపజేసి ప్రతి ఇంట నీ దైవిక కాపుదలను, క్షేమమును ఉంచమని వేడుకొనుచున్నాము. నీ పరిచర్యలో ఉన్న సేవకులను, సంఘాలను మీ ఆత్మతో బలపరచండి. లోకంలో ఉన్న అంధకార శక్తుల నుండి బిడ్డలను కాపాడండి. దేశ పాలకులకు మంచి వివేకమును దయచేసి ప్రజలందరూ శాంతి సమాధానాలతో బ్రతికేలా మంచి వాతావరణాన్ని మా దేశంలో కలుగజేయమని ప్రార్థిస్తున్నాము. మా మొరలన్నింటినీ ఆలకించి మా ప్రార్థనలకు జవాబు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.